నాన్న రండలుడు మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏ అంత ఖాళీగా ఉన్నారా? ఏమండి ఫీల్ అవుతారు. అవునా మావయ్య గారు మీ ఫీల్ అయ్యారా? అబే అదేం లేదమ్మా. నేను చెప్పలే మీ నాన్నకి ఫీలింగ్స్ అలాంటివి ఏం లేవని. ఏంటండి మీరు? పర్లేదమ్మా, అల్లుడే కదా, ఆ మాత్రం ఎట్కారం ఉంటుందిలే. రండలుడు పైకి వెళ్దాం. క్యాచ్ ఇట్. అల్లుడు వస్తున్నాడని మా ఇల్లు బాగానే సర్దురు పెట్టాడు. అల్లుడు చెప్పుంటే స్టేషన్ కారు పంపించేవానిగా. అడుక్కోవాలా మిమ్మల్ని? మాత్రం తెలియలేదా అల్లుడు వస్తుంటే కార్ స్టేషన్ పంపించాలని? మళ్ళా డైలాగు. సారీ అల్లుడు. కాల్ చేస్తే కార్ పంపిస్తుండే, ఇన్ఫార్మ్ చేసి ఇన్నోవా పంపిస్తా అని. ఏంటల్లుడు వచ్చి రాగానే కోపడుతున్నావు? అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు తెలుసా? ఇక్కడ అల్లుడు అడగపోయినా అన్ని పెట్టాలి. అన్నం తింటావా అల్లుడు? పంచా సాఫ్ట్వేర్ అల్లుడు ఇక్కడ 12 lakhs ప్యాకేజ్. వేస్తే గీస్తే జోకులు నేనేయాలి, మీరు కాదు. అమ్మా ఇక్కడ నేను కూడా ఉన్నాను, కొంచెం నన్ను కూడా పట్టించుకోండి నాన్న. ఉండవే, నువ్వు సిటీ బస్ లాంటి దానివి, వస్తుంటావు పోతుంటావు. కానీ అల్లుడు కొలంబస్ లా అంటాడు, ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంటాడు. అల్లుడు నీకు ఇష్టమని గారెలు, బూరెలు, సెకినాలు, చకోడీలు అన్ని చేశాను అల్లుడు. కచ్చికాయలు చేశారా? అయ్యో అదొక్కటే చేయలేదు అల్లుడు. వెరీ పూర్. అత్తయ్య గారు కొంచెం ఇక్కడ రండి. ఏంటల్లుడు? అడుక్కోవాలా మిమ్మల్ని? ఏ ఆ మాత్రం తెలియలేదా మీకు అల్లుడు కచ్చికాయలు ఇష్టమని? నువ్వు వెళ్ళేలోపు చేసి పెడతాను అల్లుడు. ఏ అప్పటిదాకా చేయరా? అయితే రేపు మార్నింగ్ చేసి పెడతాను అల్లుడు. ఇవాళ నైటే చేయండి. ఓకే అల్లుడు. అల్లుడు ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటావు. వెళ్ళి ఫ్రెష్ అప్ అయి డ్రెస్ చేంజ్ చేసుకోవాలడు. యువర్ రైట్ మామయ్య. డ్రెస్ అంటే గుర్తుకొచ్చింది, పండగ బట్టలు పెడుతున్నారుగా. నువ్వేమైనా కొత్త అల్లుడు పండగకి బట్టలు పెట్టడానికి? ఏంటమ్మా మీ ఆయన? రావే పోదాం. ఎక్కడికండి? నాకు మర్యాద లేని చోట నేను ఒక్క నిమిషం కూడా ఉన్నాను. మరీ బట్టలు పెట్టలేదని వెళ్ళిపోతే బాగోదండి. నా బాధ బట్టల గురించి కాదు. నేను వచ్చి 5 నిమిషాలు అవుతున్నా, మీ వాళ్ళు టీలు తాగుతావా కాఫీలు తాగుతావా అని కూడా అడగట్లేదు. అల్లుడు టీలు కాఫీలు ఆరోగ్యానికి మంచివి కావు. నీకోసం ఆన్లైన్ లో కోకోనట్ వాటర్ ఆర్డర్ పెట్టాను, 5 minutes లో వస్తే తాగేసి. అదేదో బ్లాక్ డాగ్ పెట్టినట్టు బిల్డప్ ఎత్తున్నారు. బొక్కలో కోకోనట్ వాటరేగా. ఇప్పుడు దీంతో అడ్జస్ట్ అవ్వలేడు. సాయంత్రానికి. సాయంత్రం ఏముంది? సాయంకాలం. నిజమా మావయ్య? ఓకే మావయ్య, సరే. నువ్వేంటే అలా దిక్కుమాలిన మొహం వేసుకొని చూస్తున్నావు? పదా లోపలికి వెళ్దాం. చిప్ప ముఖం దానా. ఇదిగో అమ్మా. ఏంటో అల్లుడు. అబ్బా అబ్బా పొద్దునే లేగడం కష్టమైపోతుంది. కాసేపు వాట్సాప్ స్టేటస్ చూద్దాం. ఏంటి ఈరోజు పండగ? ఫస్ట్ టైం అత్తగారి ఇంట్లో పండగ చేసుకుంటున్నాను. వీళ్ళు చేసే మర్యాదలకి నేను ఏమైపోతున్నా ఏంటో. అల్లుడు 5,000 పెట్టుకో. అల్లుడు కొత్త బట్టలు తీసుకో. అయ్యి బాబు ఇది కల్లా నిజమా? ఏమండి? ఇదిగోండి స్వీట్. ఏంట్రా? ఏమైందండి? ఇల్లరిక మల్లుడిగా మీ ఇంటికి వచ్చినందుకు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో మీరంతా. ఇందులో ప్రేమ ఎక్కడుంది? ఊరుకో పిచ్చి ముఖం దానా, ఇదంతా ప్రేమ కాదా? మీ నాన్న నాకు 5,000 ఇచ్చాడు ఉంచుకోమని. అవి ఇచ్చింది నీకు వాడుకోమని కాదు, ఇంట్లో కిరాణా సామాన్లు తీసుకురామని. మరి అత్తయ్య గారు నాకు కొత్త బట్టలు పెట్టారు పండగని. అల్లుడు అవి కొత్త బట్టలే, కానీ నీవి కావు, నావి. వెళ్ళి చీరలకు ఫాల్స్, బ్లౌజ్ కి బటన్స్ కుట్టించుకొని రా. నువ్వు ఎప్పుడు లేదు నాకు స్వీట్ చేసి ఇచ్చావు కదే. ఓ అదా, యూట్యూబ్ లో కొత్త రెసిపీ చూసి ట్రై చేశానండి, మీ మీద ఎక్స్పెరిమెంట్ చేద్దామని. అదేంటి ఇంతకుముందు పిల్లి పెట్టేదానివిగా? ఏం నాన్న నువ్వు? ఓ నేనేమన్నా ల్యాబ్ లో టెస్టింగ్ రాట్ అనుకుంటున్నారానే? ఇల్లరిక మల్లుడిగా వచ్చినందుకు నన్ను మీరంతా అలసుగా చూస్తున్నారు. అల్లుడు ఫీల్ అవ్వకు, సాయంత్రం సరదాగా బయట తీసుకెళ్తాలే. అమ్మో మీతో బయటగా నేను అస్సలు రాను. అదేంటండి నానంత ప్రేమగా బయటకు తీసుకెళ్తా అంటే వద్దంటున్నారు? లాస్ట్ టైం మీ నాన్న ఇలానే బయటికి తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేయించి వాళ్ళందరికి స్టఫ్, మందు, సిగరెట్లు అన్ని నాతో సర్వ్ చేయించాడు. నన్ను ఒక సర్వర్ లా ట్రీట్ చేశాడు. అయ్యో అల్లుడు బాధపడకు, ఏం తింటావో చెప్పు, పండగ కదా ప్రేమగా వండి పెడతాను. మీతో మాత్రం అస్సలు పెట్టుకోలేను. అమ్మేం చేసిందండి?